అయితే పద్మశ్రీ అనేటువంటిది ఇంత లేటుగా రావటం అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కరు అంటున్నారు, అనుకుంటున్నారు. ఎందుకంటే మీకంటే వెనకొచ్చిన వాళ్ళు చాలా మందికి పద్మశ్రీలు వచ్చినాయి. పద్మశ్రీల రేసులో మీరు వెనకబడిపోయారా అనేటువంటి ప్రశ్నకు మీ సమాధానం ఏంటి? ఈ అవార్డుల రేసులో మీరు వెనకబడ్డారనే దానికి ఫస్ట్ ప్రశ్న, అది సమాధానం అది కావాలి. నెక్స్ట్ ప్రశ్న కూడా అడిగేస్తా తర్వాత. నెక్స్ట్ ఇంకోటి అంటే, మీరు నటుడుగా ఎంత పాపులరో అలాగే ఒక అభిరుచికర నిర్మాత కూడా మీరు. రామబంటు, మేడం లాంటి సినిమాలు ఎన్నో చక్కగా సినిమాలు తీశారు మీరు. నిర్మాతగా మళ్ళీ మీ నుంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆ యాంగిల్ ఏంటి? ఆ యాంగిల్లో మళ్ళీ ఏమన్నా ప్రోగ్రెస్ కనిపించే అవకాశం ఉందా? దీస్ ఆర్ ద 2 క్వశ్చన్స్ ఫ్రమ్ మీ ప్లీజ్. నువ్వు అన్నట్టు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా ఏకాభిప్రాయం ఏంటయ్యా అంటే, నాకు పద్మశ్రీ లేట్ అయింది అని. ఈ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తూ, అది ఒక ప్రాసెస్లో జరిగే విధానం. ఆ ప్రాసెస్లో నేనేమన్నా వెనకబడ్డానేమో నాకు తెలియదు, కానీ ప్రయత్నించిన మాట వాస్తవం కాదు. నేను దాని గురించి ప్రయత్నం చేయటమో, దాని గురించి నేను ఆలోచించడమో, దాన్ని ఫాలో చేయటమో నేను చేయలే. నువ్వే అన్న ఒకసారి గుర్తుందో లేదు, అనే నువ్వు తీసుకోదలుచుకుంటే పివి నరసింహారావు గారు, పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా మీరు అడిగితే ఏమివ్వరు మీకు అనే మాట నువ్వు అన్నావు సబ్దాగా ఓ మాట ఓసారి. నిజమే, నా బేసిక్ క్యారెక్టరే ఇప్పుడు ఇవాళ చెప్తున్నా మీ అందరూ, నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీకు ముందు చెప్తున్నా, వారు కూడా తెలుసుకోవచ్చు, తప్పేం లేదు. మనం ఏది డిజర్వ్ అయినా ప్రభు, మనం అడిగి తీసుకోవటం భిక్ష, వారు ఇవ్వటం వర్త్. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? బహుమతి. అది వాడు ఇవ్వటం ఇవాళకి మనకు వచ్చింది. థ్యాంక్ యూ స్వామి, ఇవాళకి నేను అర్హుడిని కాబట్టి నాకు ఇచ్చారని నేను సవినయంగా తీసుకుంటూ, ప్రభు నో హార్ట్ ఫీలింగ్స్, నథింగ్. ఇవాళకైనా మనకు వచ్చినందుకు నీ బట్టి వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారో నాకు తెలుసు, వారందరూ కూడా ఎంత సంతోషపడుతున్నారు నాకు తెలుసు. ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ నాకు ఏ ఫోన్ వచ్చినా, అన్నయ్య అబ్బా లేట్ అయితే అయింది కానీ యూ డిజర్వ్ ఇట్ అన్నయ్య, మంచి మాట అంటున్నారు అందరూ. సో డిజర్వ్గా మనం తీసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చను, నేను నా లైఫ్లో మంచి సినిమాలు తీద్దామని మేడం, రామ్మంటూ సినిమాల్ని నిర్మాత నేనుగా, మా ఆవిడ విజయ చాముండేశ్వరి ఫిల్మ్స్, విజయ చాముండేశ్వరి ఆవిడ మేడం సినిమా తీసాం సంగీతం గారితో. నీకు తెలుసా, చాలా మంచి అద్భుతమైన ఇది వచ్చింది. ఆ సినిమాకి పోయారో కూడా నువ్వే, గుర్తుందో లేదు నీకు. మనం ఎంత కష్టపడి ఆడవేషం వేయటానికి, ఇవాళకి సంగీతం గారు ఎక్కడ కనిపించిన అంట ప్రసాద్ గారు, మీరు పుస్తకం రాయమన్నా రాయట్లేదు అని. అంటే ఆడదిగా కనిపించడానికి ఒక్క విషయాన్ని నేను గుర్తు చేసుకున్న ఈ సందర్భంగా, చెప్పచ్చో లేదో నాకు తెలియదు. నంది అవార్డ్స్లో ఆ సంవత్సరం మేడం సినిమా వేసి చూపిస్తే పూజ్యులు పెద్దలు అక్కినేని నాగేశ్వరరావు గారు, రే ప్రసాద్ అని, నాకు తెలియని ఏం జరిగిందో అనౌన్స్మెంట్ వచ్చింది, బెస్ట్ యాక్ట్రెస్ జ్యూరీ అవార్డ్ ఫర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నేను షాక్ అయితే ఏంటంటే, అక్కినేని నాగేశ్వరరావు గారు వెళ్ళి ఆ జ్యూరీ 10 మంది దగ్గర కూర్చుని, రాజేంద్ర ప్రసాద్ మేడంకి ఏమిస్తున్నారు అంటే, ఏముంటుంది సార్, సపోర్టింగ్ ఏమంటారా, ఏదో. ఆడవేషం చేయటం ఎంత కష్టమో నాకు తెలుసు. ఆ ఆడవేషాలతో నేను మొదలయ్యాను. ఆడవేషం ఎంత బ్లేడ్ ఎడ్జ్తో ఉంటుందో నాకు తెలుసు. కొంచెం ఎక్కువైతే ఈ టైప్ అవుతుంది, తగ్గితే అని అంటారు. ప్రసాద్ దాన్ని ఎంత ఎగ్జాక్ట్, ఎక్కడ ఎబ్బెట్ లేకుండా పర్ఫెక్ట్గా చేశారు. గివ్ ఏ స్పెషల్ జ్యూరీ యాక్ట్రెస్ అని చెప్పొచ్చాడంట ఆయన. వారి పాదాలకి నమస్కరిస్తూ, మనకు అట్లాంటి కొన్ని స్పెషల్స్ జరిగినాయి. నెక్స్ట్ రాంబంటు తీసాం. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా మహారాజా? నిజమే చెప్పవాయ్ అనాలి నువ్వు. జోక్ ఏంటి అంటే, మనం ప్రొడ్యూసర్గా పనికిరామండి. పరమ తేలిపోయింది అది. రాంబంటు సినిమాకి అన్నపూర్ణ స్టూడియో పక్కన 6 ఎకరం అమ్మేశాం.
నేను ఏ రోజున డబ్బుల గురించో వాటి గురించి ఫీల్ అయిన వ్యక్తిని కాదు, మీకు తెలుసు అది. నేను ఈ వేళకి కోట్లు తీసుకున్న హీరోని కాదు. సంవత్సరానికి 12 రిలీజులు ఉన్న హీరోగా అందులో ఎన్ని వందలు ఆడినాయో మీకు తెలుసు. ఛాంబర్కి వెళ్ళి అడిగితే అందులో ఉంటాయి, లిస్ట్ ఉంటాయి. సో నేనేదో నా పని చేసుకుంటూ నేను పోవటం వరకే తెలిసిన వాడిని, కానీ తీసుకోవటం పోగేసుకోవటం ఇవి మనకు తెలిసిన వాడిని కాదు. ప్రభు, ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఫెయిల్యూర్ ప్రొడ్యూసర్ని అని నాకు తేలిపోయి ఆ సినిమా ఇచ్చిన ఎక్స్పీరియన్స్, నాకు ఇది మరి ముఖ్యంగా రాంబండ్ సినిమా ఇచ్చిన ఎక్స్పీరియన్స్ జీవితంలో ఇంకెప్పుడు ప్రొడ్యూసర్ అనే ఆ పోస్ట్కి నేను పనికిరానని తేల్చుకుని సినిమాలు తీయటం మానేశాను. సార్ రావణప్రసాద్ గారు, ఇటు సార్, ఇక్కడ ఇటు సార్, మీరు చేసిన ఈ సినిమాల్లో అతి కష్టమైన పాత్ర ఏ సినిమాకి మీకు అనిపించింది సార్? మీరు అడిగిన ప్రశ్న వెరైటీ ఎట్లా ఉందంటే, ఇన్నిలో ఎన్ని అన్నట్టుగా భలే గుర్తు చేశారు మీరు నాకు. ఎందుకంటే ఇట్స్ ఏ మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్లో రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, వీళ్ళందరూ మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్సే, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్సే. మాకు యాసిడ్ టెస్ట్లు అని ఉంటాయి. మాకు ఎంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ఇస్తే మేము అంత రియాక్ట్ అవ్వాలి. నేను అందుకే ఇందాక మనం మాట్లాడుకుంటూ సరదాగా మాట్లాడుతూ అన్నాను, నేను ఒకే రోజున హాలీవుడ్ యాక్టర్ని ఏమన్నా కూర్చోబెట్టి మార్నింగ్ లేడీస్ టైలరు, ఈవినింగ్ ఆ నలుగురు చూపిస్తే వాడెవడో వీడెవడో అని అడుగుతాడు. ఇట్స్ యాసిడ్ టెస్ట్. పెద్ద ఆయన సరదాగా మాట్లాడుతూ ఎన్టీ రామారావు, ప్రసాద్ ఏం నేర్పుతారు మీకు ఇన్స్టిట్యూట్లో గాడి, మాకు ఎవరు నేర్పారు, మాకేమైనా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అని అంటే కనుక ఆయనతో అద్భుతంగా ఆయన చేత ఒప్పించారు. ఫెయిల్యూర్ కృష్ణుడు అండి మీరు, సక్సెస్ఫుల్ కృష్ణుడు ఎలా అయ్యారు, ఒక కేవీ రెడ్డి గారు, ఒక వీళ్ళందరూ మిమ్మల్ని కృష్ణుడిగా ఎలా తయారు చేసి ఇవన్నీ చెప్తే ఆయన పక్కాగా ఒప్పుకున్నారు. అలా కష్టం, ఏది కష్టం, ఈ క్యారెక్టర్ నాకు కష్టం అని ఉన్నట్టయితే మీరు చాలా సింపుల్గా, అంటే నేను ఆన్సర్ చెప్పడంలో ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానో మీకు అర్థమవుతుంది. లేడీస్ టైలర్ సినిమా, ఏప్రిల్ విడుదల సినిమా, ఆ ఒక్కటి అడకు సినిమా రాజేంద్ర ప్రసాదే. ఇంకా వాడికి పెద్ద ఈడి క్యారెక్టర్ ఇంతే అన్నట్టుగా మా ప్రభు మేమంతా కలిసి ఉన్నప్పుడు చూస్తే తెలుస్తుంది మా క్యారెక్టర్లు అవి అని తెలుస్తుంది. సురేష్ కరెక్టేనా అమ్మ క్యారెక్టర్లు అవి అని తెలిసిపోతాయి. కానీ ఎప్పుడు వస్తుంది దాంట్లో ప్రాబ్లము? ఒక కాశ్మోరాలో వాడికి ఉన్న శక్తులు ఇలా చూశాడంటే ఒక పవర్, అదే కోపం వచ్చి టాక్ అని చూస్తాను. అందరూ కళ్ళు ఎర్ర లెన్స్లు వేసాం, రెడ్ లెన్స్, ఎదురుగా ఏముంటుంది కాలిపోతుంది. ఎంత డిఫరెన్స్ ఉంది. పోనీ ఇది వద్దు ఉన్నట్టుండి రాజేంద్ర ప్రసాద్ అండి, రాజేంద్ర ప్రసాద్ పుణ్యస్త్రీ, ఎర్రమందారం, ముత్యమంత ముద్దు. పోనీ నీకు సింపుల్గా చెప్పారంటే ఆ నలుగురు సినిమాలో నాకు ప్రభు ఎంత అదృష్టం అంటే, కె విశ్వనాథ్ గారు మహానుభావుడు, మా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మేము జాయిన్ దగ్గర నుంచి ఆయన మాతోనే మా పీపోలయ్య గారు మమ్మల్ని టెస్ట్ చేస్తున్నా, బిఎన్ రెడ్డి గారు టెస్ట్ చేస్తున్నా, ప్యాడ్ ఇచ్చుకుని వెనకాల రాసుకున్నది కె విశ్వనాథ్ గారు. ఆయన అసిస్టెంట్గా పనిచేశారు మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ కోసం. అలాంటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన ఆ నలుగురు సినిమా చూసి బయటకు వచ్చి తను అప్పటికే ఆయన చేతిలో కర్ర ఉంది, వచ్చి ప్రసాద్ ఏడి అని అడిగారట. మన ప్రసాద్ ల్యాబ్స్లో థియేటర్లో చూసి బయటకు వచ్చి అని అంటే, నేను ఆ చెట్టు వెనకాల దాక్కున్నా. నాకు భయం అండి, ఎవరన్నా సినిమా నువ్వు అంటారేమో భయం ఎప్పుడు చిన్నప్పటి నుంచి. ఫస్ట్ టైం బెజవాడలో నేను హీరో యాక్షన్ సినిమా, నా మొహం మీద ఎవరో ప్యాడ్ వేశారు. నా మొహం మీద ప్యాడ్ వేసింది. నేను ఇలా మొహం దాచుకూర్చో, ఏం ఆయన పెద్ద ఆయన అమ్మటే తిరుగుతూనే కదా రామారావు, ఏం అలా ఉన్నారు, ఏమైంది అన్నాను. చెప్పండి పర్వాలేదు ఏమైందో అని అంటే రామారావుతో, వాడు ఎవడో నా పోస్టర్ మీద ప్యాడ్ వేసాడండి అన్న. నా ముఖాన్ని ప్యాడ్ వేశారంటే మీరు నవ్వుతున్నారా అన్న. ఏం కాదు, బుద్ధి లేదు, ఏం ఎవరు పడితే వాడి మొహం మీద ప్యాడ వేస్తారా? మమ్మల్ని ఏమంటారో తెలుసా,
ఎంటిగాడు ఏం చేశాడు నా కొడుకు అని అంటారు తెలుసా. చేసి చూపించారు ఆయన. నాతో అంత బాగా మాట్లాడేవారు. నా అదృష్టం అది. ఏదో జన్మ పుణ్యం ఉన్నది. తెలుసా వాడెవడో మీ బెజవాడ నువ్వు అక్కడే కదా. అవునండి మన నిమ్మకూరు నుంచి బెంచ్ సర్కిల్కి వచ్చేసానండి పడవట్లంకండి అని అన్నాను. ఎవడో ఈజ్ ప్రెజుడిస్ అబౌట్ యూ. నువ్వు పెరుగుతున్నావని వాడికి కడుపులో మంట, నీ ముఖం మీద పేడ వేశాడు. ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వు పెరుగుతున్నావు అని అర్థం అన్నాడు ఆయన. అంటే పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకునే పెద్ద విషయాలు అలా ఉంటాయి అనేది మీ ద్వారా ఇప్పుడు గుర్తు చేసుకున్నా. సో అందుకని చాలా ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, ఈ రోజు వరకు కూడా ఆ నలుగురు లాంటి మీకు బాగా గుర్తుంటే ఆ సినిమాలో ఇదొక్కటి గుర్తు చేసి ముగిస్తా. రూపాయి నువ్వేం చేస్తావని అడిగితే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను. ఇలా మొదలుపెట్టి ఫైనల్గా బర్స్ట్ అవుట్ అయిపోతా. నిజంగా ఏడ్ చేయాలి. మీరు నమ్మి తీరా షూటింగ్ జరిగేటప్పుడు థ్యాంక్స్ టు చంద్ర సిద్ధార్థ వాళ్ళు నో డిస్టర్బెన్స్. నాకు లైట్లు అన్నీ అన్నయ్య అట్లాగే ఉంటాయి. మీకు నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న సిస్టమ్ ప్రకారం నా మూడ్స్లోకి నేను తీసుకున్నాక నేను స్టార్ట్ చేస్తాను. మీ ఇష్టం అని అంటే మీరు ఏదో ఒక సిగ్నల్ చూసి మేము కెమెరా స్టార్ట్ చేస్తాం మీ ఇష్టం అని చెప్పి అంత హెల్ప్ చేసి నాకు ఆ సినిమాలో పెర్ఫామ్ చేయడానికి నాకు అంత సహాయం చేశారు. నేను అదే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సిస్టంలో నేర్చుకుని ఇలా ఏదో అన్నానంట. కెమెరా స్టార్ట్ అయింది. రూపాయి అని మీరు అది చూసుంటారు. ఇట్స్ ఎ సిస్టమ్ అండి. మీరు అడిగిన ప్రశ్నకి ఇవాళ వరకు బాగా కష్టం అనిపించిన ఒక్క క్యారెక్టర్ కూడా నాకు లేదు. వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్. సర్దానే సీరియసే. అందులో ఉన్న తమిళ హీరో సూర్య ఒకసారి కనిపించి సార్ ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్ అంటే, ఎందుకయ్యా అన్న, నేను ఆఫ్టర్ ఆల్ నేను కూడా నీలాంటి యాక్టర్నే కదా అన్న. సార్ ఐ సా యువర్ ఓబేబీ సినిమా. ఓబేబీలో ద ఓల్డ్ మ్యాన్ వాట్ యూ హ్యావ్ డన్, లక్ష్మీదేవి గారి బాయ్ ఫ్రెండ్ దట్ క్యారెక్టర్ ఇస్ చాలా రొంబ కష్టం సార్. అది పండ్రది అవడం ఈజీ అంటే అది చేయటం అంత ఈజీ కాదు. ఆ బ్లేడ్ ఎడ్జ్లో ఆ ముసలాడు బిహేవియర్ మీరు చేసింది అని అంటే నేను చెప్పి నేను ఐఎమ్ ఎడ్యుకేటెడ్ యాక్టర్. నేను ఐ స్టడీడ్, చదువుకున్నాను. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చిరంజీవి ఒకటే మాట అంటాడు. వాళ్ళ అమ్మాయి వెళ్ళి నాతో అది సుస్మిత సినిమా తీసింది, చిరంజీవి కూతురు. ఓటీటీలో ఫస్ట్ టైం సేనాపతి అని సినిమా తీసి గోల్డ్ బాక్స్ అని పరిగెత్తుకుంది. ఏంటమ్మా ఏంటి అని అంటే, నాన్న ఫస్ట్ కాపీ చూశాను నాన్న, రాజేంద్ర ప్రసాద్ అంకుల్ ఏం చేశాడు అందంట. ఆ అమ్మాయికి భయం వేసిందట. ఇదేంటి ఇట్లా అంటాడేంటి అని అంటే, రాజా బాగా చేశాడా? నన్ను రాజా అనే వాళ్ళలో ఇండస్ట్రీలో అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్లో అతను ఒకడు కదా. రాజా బాగా చేశాడా? రాజా బాగా చెయ్యకపోతే చెప్పెప్పుడన్నా వచ్చి బాగా ఎవరికోసం చేస్తాడు? గోల్డ్ మెడలిస్ట్ మాకంటే ముందు బాగా చేశాడనమాట అని అందులో దేంట్లోనో పెట్టాడు. రాజేంద్ర ప్రసాద్ లివ్డ్ ఇన్ ది క్యారెక్టర్, అట్లా ఏదో ప్రేమతో పెట్టాడు చెప్తున్నా. సో క్యారెక్టర్స్ హ్యాస్ టు బి. నన్ను రామారావు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్పింది అదే. సార్ మాకు ఏం ప్రసాద్ బ్రహ్మాండంగా నవ్విస్తారంటే బాపు గారు చెప్తున్నారు మాకు, ఏది మీరు మమ్మల్ని నవ్వించండి అది ఇది అని అంటే, అని మీకు ఇన్స్టిట్యూట్లో నవ్వు బాగా నేర్పారనమాట అన్నారు ఆయన. అయ్యా ఇన్స్టిట్యూట్లో సిస్టంలో నవ్వించటం, ఏడిపించటం, విలని ఇట్లా సెపరేట్గా ఉండవండి. హౌ టు మేక్ ఎన్ యాక్టర్, పరిపూర్ణమైన ఒక నటుడికి కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి తయారు చేస్తారు మా ఇన్స్టిట్యూట్లో. అదే నేను నేర్చుకుంది అని. ఆ నలుగురు సినిమా చూసి కె విశ్వనాథ్ గారు బయటకు వచ్చి నేను ఎదురుకెళ్ళగానే చెంప మీద కొట్టారు. చెంప మీద కొట్టారేంటి, ఆయనకి ఏమో నచ్చలేదేమో ఒకవేళ సినిమా అనుకుని నేను, అయ్యా మీకు నీ బొంద, నువ్వు ఇన్స్టిట్యూట్లో జాయిన్ దగ్గర నుంచి గోల్డ్ మెడల్ దిగి అన్నిటికీ నేను ఉన్నాను కదా అంటే, అయ్యా ఉన్నారండి. సినిమా అంతా వెతికాను, ఎక్కడన్నా ఒక్క చోటైనా రాజేంద్ర ప్రసాద్ కనపడపోతాడా అని ఎతికాను. నీ దుంపదేగా ఒక్క ఫ్రేమ్లో కూడా దొరకలేదే నువ్వు నాకు. నిజంగా నువ్వు నేర్చుకున్న సిస్టమ్ని, మీ యాక్టింగ్ సిస్టమ్ని పర్ఫెక్ట్గా వాడావు ప్రసాద్, గాడ్ బ్లెస్ యూ అని వెళ్ళిపోయారు. అందుకని
ఏదైనా నేను ఐ వాస్ ఎడ్యుకేటెడ్ యాక్టర్ అంటే నేను చెయ్యకపోతే ఏ క్యారెక్టర్నైనా అన్యాయం చేస్తున్న తప్పు చేస్తున్నట్టయితే అది మై మిస్టేక్, నాట్ క్యారెక్టర్స్ మిస్టేక్. సో ఇప్పటివరకు అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏ క్యారెక్టర్ నాకు అంత కష్టంగా ఏది అనిపించలేదు.